అయోధ్య రామ మందిరం కానీ, అలాగే కొన్ని ట్రిపుల్ తలాక్ లాంటి కొన్ని ఏంటది డిమానిటైజేషన్, జిఎస్టీకి సంబంధించి చాలా ఏదైతే ట్రెమెండస్ చేంజెస్తో ముందుకెళ్తుందో, ఇక్కడ కూడా ఒక అరావళిలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వద్దు అనే దాని మీద కూడా ఒక డెసిషన్ తీసుకుంది. దానిపైన సుప్రీంకోర్టు ఏదైతే కొద్ది రోజుల క్రితం ఒక తీర్పు వెలువరించింది. అదేమిటంటే ఇక్కడ మనం చూడొచ్చు మ్యాప్లో ఆల్మోస్ట్ ఆల్ గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఈ సుమారుగా 650 కిలోమీటర్ల ఈ పరిధిలో, ఈ గ్రీన్ కరల్ పరిధిలో ఆరావళి పర్వతాలు విస్తరించున్నాయి. చరిత్రలో మనం ఆరావళి పర్వతాల గురించి కూడా మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం. ప్రధానంగా హిమాలయాలు, అలాగే వింధ్యా పర్వతాలు, ఆరావళి పర్వతాలు, అలాగే దక్షిణ దానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ తీర ప్రాంతాలకు అనుకుని తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఇవి ప్రధానంగా భారతదేశానికి సిస్టమేటిక్గా టైం టు టైం దాన్ని ఏమంటారు వర్షాలు పడడం కానీ, వాతావరణం సమతుల్యత కానీ అన్నిటికీ చాలా దోహదపడుతున్నాయి. సో అటువంటి 650 కిలోమీటర్లు విస్తరించిన ఆరావళి పర్వతాల్లో మూడొంతులు చేసుకుంటే మూడో వంతు ఇప్పటికే కొట్టేశారు, చెట్లను కలిశారు. ఒకవైపు ఢిల్లీలో మాస్కులు పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఇట్లాంటి దోపిడీ, ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్న దాని మీద సుప్రీంకోర్టుకు కొంతమంది వెళ్తే సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చిందంట, సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు ఉన్నంత వరకు మామూలు భూమి లెక్క, 100 మీటర్లు దాటిన తర్వాత నుంచి ఆరావళి పర్వతాల లెక్క అంట. 100 మీటర్లు అంటే ఎంత హైట్ సుమారుగా ఆలోచించండి. అంటే ఒక 50 అంతస్తుల బిల్డింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే 100 మీటర్లు అంటే మీటర్కి 3 అడుగులు, అంటే సుమారుగా 100 ఇంటూ 3 అంటే 300 అడుగులు పైనున్నంత వరకు కూడా ఆరావళి, అంటే దిగునున్నంత వరకు కూడా నువ్వు కొట్టేసుకున్నా, దాన్ని దొలిచేసుకున్నా, మైనింగ్ చేసేసుకున్నా, తవ్వేసుకున్నా, రియల్ ఎస్టేట్ దందా వేసుకున్నా తప్పు లేదన్నట్టుగా ఇచ్చింది. దాని మీద గుజరాత్లో భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతకన్నా తక్కువగా ఉండి అందంగా ఉండే చెట్లు, పొదలు, అందమైన సుగంధ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు అందించే వనాలు ఇవన్నీ కూడా పోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు. అయితే రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. గుజరాత్కి కానీ, రాజస్థాన్కి కానీ, హర్యానాకి కానీ, అయ్యా మీరు కొద్దిగా మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరికి మైనింగ్ లీజ్కి పర్మిషన్లు ఇవ్వద్దు, మీ రాష్ట్రంలో ఉంది కాబట్టి మీ కొండలు అన్నట్టుగా మాట్లాడద్దు అని చెప్పారు. అయినప్పటికీ కొన్ని ఉంటాయిగా, మాది కాదు, మా ఉందిలే, మా జనరేషన్ నడిచిపోతే చాలు, నెక్స్ట్ తర్వాత చూసుకుందాం, ఆక్సిజన్ లేకపోతే ఎలా బతుకుతారా అన్నా కూడా వినకుండా నరుక్కుంటూ వెళ్ళిపోవడం. నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడో చూద్దాం, ఇప్పుడు మన గురించి ప్రస్తుతానికి మనకు నడిచిపోతుందా లేదా, రేపటి గురించి ఆలోచించద్దు. మనం జస్ట్ అదేదో సినిమాలో అన్నట్టుగా ఇక్కడికి జస్ట్ గడపడానికి వచ్చాం, గడిపి వెళ్ళిపోదాం ఈ జన్మకి, నెక్స్ట్ మళ్ళీ చూసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి విడిచిపెట్టాలి. అలాగే చేయకుండా చెట్లు నరుక్కుంటూ వెళ్ళడం వల్ల ఈ మొత్తం సంపద అంతా ఏదైతే టైంకు రావడం, దాని ఋతుపవనాలు సరిగ్గా రాకపోవడం, ఇలాంటి అఘాయిత్యాల వల్ల జరగట్లేదు. ఒక్కోసారి విపరీతమైన చలి, ఒక్కోసారి విపరీతమైన విభత్సమైన వరదలు, వర్షాలు, ఇవన్నీ ఇలాంటివి జరగడం వల్ల జరుగుతున్నాయి. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది, ఇకపై ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం, ఒక జీవో పాస్ చేసింది, గెజెట్ పాస్ చేసింది. ఇంకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద వెళ్ళాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం, ఎందుకు మా రాష్ట్రం మా ఇష్టం మేము చేసుకోనివ్వ కాదు, భారత ప్రభుత్వం, అఖండ భారతావని మందే, ప్రభుత్వం ఏదైతే రూల్ వేస్తుందో అదే అన్నిటికీ వర్తిస్తుంది. సో ఈ విధంగా ఎవరేమనుకున్నా రాజకీయ పరంగా కొంత బ్యాడ్ అనిపించినప్పటికీ కూడా ప్రభుత్వం ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆరావళిలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వద్దు అన్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. దాన్ని ఒకసారి చూస్తే ఆరావళి పర్వత శ్రేణిలో రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్ర ప్రభుత్వాలు మీ మాట ఎందుకు వినాలంటే కేంద్ర ప్రభుత్వం తొక్కదీసేస్తారు అక్కడ. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ఆ శ్రేణుల సమగ్రతను పరీక్షించేందుకు గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారంటే ఒరే బాబు, రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటాం మీకు ఇది అర్థం అవ్వట్లేదురా అని చెప్పి నిన్న కూడా ఒక సోషల్ మీడియా ఒక ఆర్టికల్ చూశాను. పాపం ఒక కోతి మొక్కలు నాటుతుంటే అందరూ నవ్వుతారు. తీరా ఆ కోతి మొక్కలు నాటి పెద్ద చెట్లయితే మళ్ళీ అదే నవ్విన వాళ్ళు వచ్చేసి అన్ని చెట్లను నరుక్కొని వెళ్ళిపోయి బిజినెస్ చేసుకుంటారు. కొన్నాళ్ళకి ఆ కోతి చనిపోతుంది, పైకి వెళ్ళి నుంచి చూస్తుంటుంది. వీళ్ళందరూ ఎవరైతే నవ్వారు వీళ్ళందరూ మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ పక్కన మోసుకుంటూ వెళ్తున్నారు. అది వాళ్ళ పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకుంటుంది భాజపా. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా నెక్స్ట్ గవర్నమెంట్ రాదా వస్తుందని కూడా ఆలోచించకుండా
సమాజానికి ప్రజలకు మేలే విధంగా భాజపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది హర్షణీయం. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగా దుమ్మెత్తిపోస్తోంది, కాపాడట్లేదు, అమ్మేస్తున్నారని. ఆరావళిలో కొత్త లీజు నిషేధిస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ పెదవి విరిచింది. వీళ్ళు ఏముందిలే అని. ఈ పర్వత శ్రేణుల విషయంలో నష్ట నివారణకు ప్రభుత్వం బోగస్ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించింది. ఇలాంటి ప్రయత్నాలతో ఎవరిని మోసపుచ్చలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ రెడీగా ఉంటారు ఎక్స్లో పోస్ట్ చేయడానికి. ఆయన చేసేసాడట. ఈ పర్వత శ్రేణులు ప్రభుత్వం కాపాడటం లేదని, అమ్మేస్తోందని ఆరోపించారు. మరి మీ టైంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేకపోయారు? తీసుకోవచ్చు కదా. సో మొత్తం మీద ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన చక్కటి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా హర్షణీయం.